రాబోయేదంతా వినాశనమేనా? మనుషులంతా నశించిపోతారా? భూమి మనుగడ ఇక కష్టమేనా? ఇప్పటివరకు ఊహిస్తోన్న డూమ్స్డేకు రోజులు దగ్గరపడ్డాయా? ఈ సంవత్సరమే మనుషుల అంతానికి ఎండింగ్ పాయింటా? ప్రపంచమంతా నమ్ముతోన్న ఓ జోస్యం చెప్పుతోన్న మాటలివి. రాబోయే విలయం గురించి ప్రపంచ ప్రఖ్యాత భవిష్యవాణి బాబా వంగా షాకింగ్ జోస్యం చెప్పగా, ఇప్పుడు జపాన్ బాబా వంగాగా ప్రఖ్యాతి చెందిన ర్యోటసుకి జోస్యం కూడా ఇలాంటి భయంకరమైన విషయాన్నే వెల్లడించినట్లు తెలుస్తోంది. నిజానికి బాబా వంగా చెప్పిన మాటలు తేలిగ్గా కొట్టిపారేయలేం. ఎందుకంటే 50 ఏళ్ల క్రితమే భవిష్యత్తును ఊహించిన బాబా వంగా చెప్పిన చాలా విషయాలు ఇప్పటికే నిజమై కనిపించాయి. అలాగే ర్యోటసుకి ఊహించిన అంశాలను కూడా చాలా మంది నమ్ముతారు. అందుకే రాబోయే కరోనా దాడి గురించి ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు ప్రపంచాన్ని కలవరానికి గురి చేస్తున్నాయి. 2025 ఘోర కలిని చూపిస్తుందనే కంగారు పుడుతోంది. ర్యోటసుకి అంచనాలకు చాలా ఖ్యాతి ఉందనటంలో సందేహం లేదు. జపనీస్ మాంగా కళాకారిణిగా పేరున్న ర్యోటసుకి అందుకే మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. కరోనా వైరస్ త్వరలో తిరిగి రావచ్చని ఆమె హెచ్చరికలను లైట్ గా తీసుకోని పరిస్థితి ఉంది. ర్యోటసుకి 1999లో రాసిన తన కామిక్ పుస్తకంలో 2020లో వచ్చిన కరోనా వ్యాప్తిని ముందే ఊహించినట్లుంది. కాగా ఇది జరిగిన దాదాపు ఒక దశాబ్దం తరువాత, అంటే ఇంచుమించు 2030లో కోవిడ్ వైరస్ మరోసారి ఆవిర్భావం చెందుతుందని ఆమె వెల్లడించినట్లు తెలుస్తోంది. ది ఫ్యూచర్ యాజ్ ఐ సీ ఇట్ అనే తన కామిక్ లో జపాన్ బాబా వంగా రాసింది గమనిస్తే 2020 చుట్టూ తెలియని వైరస్ కనిపిస్తుంది. 2019 చివర్లో ప్రారంభమైన కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని ఎలా వణికించిందో అందరికీ అర్థమైంది. అలాగే 2021లో దాని మరో విజృంభణ ఎంత ప్రాణాంతక పరిస్థితిని పరిచయం చేసిందో తెలిసిందే. అందుకే జపాన్ బాబా వంగా మాటల్లో ఏప్రిల్ నెల దశాబ్దం తరువాత అనే పదాలపై ఇప్పుడు భయం నెలకొంది. ది ఫ్యూచర్ దట్ ఐ సా అని ఆమె రాసిన భవిష్యత్ దర్శినిలో టసుకి భారీ సునామీతో కూడిన ఒక పీడకల వివరాలను అందించారు. ఇందులో జపాన్ ఇప్పటివరకు ఎదుర్కొన్న దానికంటే చాలా పెద్దది. ఉత్తర మరియానా దీవులు, ఇండోనేషియా, తైవాన్, జపాన్లను కలిపే వజ్రాల ఆకారపు జోన్లో వస్తుందని, అప్పుడు అత్యంత భారీ బుడగలు పైకి లేచి జపాన్ కు దక్షిణాన సముద్రం ఉడికిపోతుందని ఆమె వెల్లడించారు. 2011లో వచ్చిన సునామీ కంటే ఇది 3 రెట్లు పెద్దదని ఆమె మంగా పుస్తకంలో రాశారు. కాగా దీన్ని కొంతమంది అభిమానులు ప్రవచనాత్మక కామిక్ స్ట్రిప్ అని పిలుస్తున్నారు. అయితే భూకంప పరంగా అస్థిరమైన పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో జపాన్ స్థానాన్ని బట్టి కొందరు ఆమె మాటలను తీవ్రంగా పరిగణిస్తున్నారు.